ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 సిస్టమ్. ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొట్టమొదట చైనా కొనుక్కుంది రష్యా దగ్గర నుంచి 2014లో. ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి మిసైల్ లాంచెస్, రెండోది పవర్ఫుల్ రాడార్స్, మూడోది కమాండ్ సెంటర్ అనమాట. సో ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏ ఎయిర్ క్రాఫ్ట్ అయినా హిట్ చేయగలదు, ఏ క్రూయిజ్ మిసైల్ అయినా హిట్ చేయగలదు, అండ్ ఫాస్ట్ మూవింగ్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ని కూడా హిట్ చేయగలదు అనమాట. S-400 అనేది చాలా చాలా స్ట్రాంగ్ అనమాట. ముఖ్యంగా నాటో మెంబర్స్ కూడా S-400ని మేజర్ థ్రెట్, అంటే వాళ్ళ కేపబిలిటీస్కి పెద్ద థ్రెట్ అని ఫీల్ అవుతూ ఉంటారనమాట. S-400 ఆల్ టైప్స్ ఆఫ్ మోడర్న్ వార్ ప్లేన్స్ని కూడా నిర్వీర్యం చేయగలదన్నమాట. దాదాపు 600 కిలోమీటర్లు 600 కిలోమీటర్స్ దూరంలో ఉన్న టార్గెట్స్ కూడా S-400 రాడార్స్ ట్రాక్ చేయగలం అనమాట. అది S-400 పవర్. 2018 అక్టోబర్లో ఇండియా $5 బిలియన్ వెచ్చించి S-400 రష్యా దగ్గర నుంచి 5 యూనిట్స్ ఆఫ్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుక్కుందనమాట. భారతీయంగా దీన్ని సుదర్శన్ చక్ర అని పిలుస్తారు. అంటే దేన్నైనా మనం తట్టుకోగలం, దేన్నైనా తిరిగి కొట్టగలం, దేన్నైనా ఆపగలం అనమాట. ఇది భారతదేశం యొక్క సుదర్శన్ చక్ర.